హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసయ్య మాటలు వింటున్నప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంది. దేవుని వాక్యముని హృదయానికి గద్దింపునిస్తుంది. నీ హృదయాన్ని పరిశీలిస్తుంది. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని శోధిస్తుంది. వారి యేసయ్య మాట వినగానే నేను కూడా తప్పు చేశాను కదా, నాలో కూడా పాపం ఉంది కదా అనే కన్విక్షన్ వచ్చింది, ఒప్పుకోలు వచ్చింది. అందరూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక్కతే నిలబడింది. ఆమె కూడా వెళ్ళిపోయి ఉండొచ్చుగా, ఎవరు అడుగుతారు? ఆరంభంలో అందరూ వెళ్ళిపోయారు, ఆమె కూడా పక్క జారుకొని ఉండొచ్చు, కానీ వెళ్ళలేదు. ఎందుకని తాను తప్పు చేశాను, తాను శిక్షకు పాత్రురాల్ని అని నమ్మింది. అంతేకాదు, పాపం లేనివాడు ప్రభు అని విశ్వసించింది. అని తలెత్తు చూసామా, ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే ఆమె ఏముందో తెలుసండి? లేదు, బోధకుడా కాదు. వాళ్ళు వచ్చి బోధకుడా అన్నారు అక్కడ దాకా. శిష్యులు కూడా బోధకుడా అనే పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమంటుంది ఆమె? లేదు, ప్రభువా, రక్షకుడా. ఆమె హృదయంలో ఒప్పుకోగలిగింది, పశ్చాత్తాపగలిగింది, తన స్థితిని తాను ఎరిగింది, ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరిగింది, తాను పాపిని గ్రహించుకుంది, పాపము లేనివాడు ప్రభు అని విశ్వసించింది. ప్రభు ఏమన్నాడు? నేను నీకు శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపం చేయకు. ఆయన దండించడానికి ఆయనకు అధికారం ఉంది, కానీ దండించడం లేదు, ఆయన శిక్షించడం లేదు. ఆయన ప్రేమిస్తున్నాడు అంతే, క్షమిస్తున్నాడు అంతే. ఇంకా చెప్పాలంటే నీ శిక్ష నేను భరిస్తాను, నువ్వు వెళ్ళు. ఓ మాట చెప్పాడు, ఇక్కడ నువ్వు వెళ్ళి పాపము చేయకు. ప్రభు మనల్ని కడిగేది ఎందుకు? మళ్ళీ బురదలో తిరగడానికా? ప్రభు మనల్ని మళ్ళీ శుద్ధి చేస్తూ ప్రేమిస్తూ మనల్ని క్షమిస్తున్నది ఎందుకు? మళ్ళీ చేయడానికా? కడుగబడిన పంది బురదకు తిరిగినట్లు, కుక్క తన వాంతికి తిరిగినట్లు ఈ జనాంగం ఉన్నారు అని చెప్పబడిన స్థితి ఈ రోజున చూస్తున్నామండి. కడిగితే పందిని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పడుతుంది? మళ్ళా బురదలోకి వెళ్ళిపోద్ది. కుక్క ఏం చేస్తుంది? ఇంకే మనిషి కానీ జంతువు కానీ చేయని పని చేస్తుంది. ఏంటది? ఆఖరి కక్కుద్ది, మళ్ళీ దాన్నే నాకుద్దు, మళ్ళీ ఇక వద్దు చిచి అంటాడు, మళ్ళీ అదే చేస్తుంటాడు. ఇక నేను తాగడం అంటాడు, మళ్ళీ పోయి దాన్నే తాగుతాడు. ఇక నేను చెయ్యను అంటాడు, మళ్ళీ అదే చేస్తున్నాడు. ఇదే కదా ఇవాళ నీలో ఉన్న బలహీనత. ఎన్నిసార్లు నిన్ను గద్దించిన, ఎంత ప్రేమ చూపించిన, మళ్ళీ ఆయన గాయాలు మళ్ళీ కడగడానికి రెడీ ఆయన, మళ్ళీ నీ శిక్షను భరించడానికి రెడీ. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. అప్పుడు పేతురు ఏమన్నాడంటే 9వ వచనంలో, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నాకు తలంటు పోసేయను ఆయన, ఏకంగా నాకు నా చేతులు నా తల కూడా కడగబట్టున్నాడు. అబ్బా, కాళ్ళు కడుకుంటావు ఏంటి? నువ్వు స్నానం చేయించే నాకు అన్నాడు అనమాట. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? స్నానం చేసిన వాడికి, స్నానం చేసి వచ్చావు, నువ్వందరూ క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, మనం రక్షించబడ్డాం. మళ్ళీ కడగడం కాదు. ప్రభు ఇచ్చే రక్షణ మళ్ళీ అవసరం లేదు. ఒకే రక్షణ ఒకేసారి. మళ్ళీ నీ నడవడికను, పాదాలు దేనికి చూపిస్తున్నాయి? నడతకు చూపిస్తున్నాయి. నీ అనుదినము నీవు నడిచే విధానానికి చూపిస్తున్నాయి. మన శరీరం అంతట్లో భూమిని తాకేదేంటి? పాదాలు ఒకటే. ఈ పాదాలు మాలిన్యమవుతాయి. మన నడవడిక ద్వారా మనం మాలిన్యమవుతాం. కాబట్టి ఒక్కసారి రక్షించబడ్డోడు ప్రతి నెల రక్షించబడక్కర్లేదు, ప్రతి నెల బాప్తిసం తీసుకోక్కర్లేదు, కానీ ప్రతి నెల ప్రభు వల్ల తీసుకోవాలి. ఎందుకు? మనసాక్షిని కడుక్కోవడానికి. మన ప్రవర్తనలో ఎన్ని విషయాల్లో రక్షించబడిన తర్వాత మళ్ళీ లోకమాలిన్యాన్ని అంటుకున్నాము, వాటి విషయాల్లో మనం కడగబడాలి. ప్రార్థన. నా కోసమేదయ్యా సింహాసనాన్ని దిగొచ్చావే,
నన్ను కడగడానికి నీ అంగీని తీసి ఒక బానిసగా నిన్ను నీవు తగ్గించుకొని దోషినైన నన్ను క్షమించిన కొరకు నీ చేతులతో నన్ను కడగాలని, నీతో పాలు పంపులు పొందినట్లుగా, నీ రాజ్య వారసులు మొగినట్లుగా నీ రక్తముతోనైనా మమ్మల్ని శుద్ధీకరించావే. నిలువెచ్చని స్థితిలోనికి చనిపోయిన విశ్వాసుల్ని చూడయ్యా. రక్షించబడ్డామని చెప్పుకుంటూనే నడవడికలు సరిలేని వారిని, నడత సరిలేని వారిని, ప్రవర్తన సరిపోయిన ఈరోజు నువ్వు పరిశుద్ధపరచున ఆయన. మళ్ళొక్కసారి నీ వాక్యమనే ఉదక స్థానముతో మమ్మల్ని శుద్ధీకరించి నీ విలువైన రక్తమును మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయి. ఈ సంస్కారములో నీ సన్నిధించి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.